హలో అందరికీ, స్వీట్ షాప్ స్టైల్ హల్వా అండి. హల్వా నచ్చిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అది ఇంట్లో చేసుకుందామండి. అన్నీ ఇంట్లో దొరికే సామాన్లే, బయట నుంచి ఏం తీసుకురావక్కర్లేదు. ఈజీగా ఎక్కువ క్వాంటిటీ కూడా చేసుకోవచ్చు. మరి ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దామా. దానికోసం కప్పు మొక్కజొన్న పిండి, అదే కార్న్ ఫ్లోర్ తీసుకుని వాటర్ వేసుకుని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం కోసం ఒక కప్పు పంచదార తీసుకున్నానండి. దానికి 3 కప్పులు వాటర్ వేసి పంచదార కరిగాక అందులోనే కొద్దిగా నెయ్యి వేసి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ వాటర్ కూడా వేసి తిప్పుతూనే ఉండాలి. ఈ హల్వాకి మనం తిప్పుతూనే ఉండాలండి, లేకపోతే అడుగు గంటేస్తుంది. ఇలా తిప్పుకుంటూ ఉన్నాక చూసారా, ఆల్మోస్ట్ ఉడుకుతుంది. అందులోనే కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసి తిప్పుకోవాలి. నెయ్యి వేయాలి, తిప్పాలి. అలా తిప్పుకుంటూ ఉంటేనే మన హల్వా టేస్టీగా వస్తుంది. అందులోనే కొద్దిగా యాలకులు, పంచదార పౌడర్ కూడా వేసానండి. నెక్స్ట్ నెయ్యి వెయ్యాలి, తిప్పాలి. అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు ఒక లోతు గిన్నెలో నెయ్యి రాసుకుని మన హల్వా వేసేసి డ్రై ఫ్రూట్స్ చల్లుకోవడమే. డ్రై ఫ్రూట్స్ చల్లాక చల్లారి పెట్టి దాన్ని ముక్కలుగా కోసుకోవడమే, అంతేనండి.